సార్ ఇప్పుడు మనం ఏప్రిల్ 20th నుంచి మన ఇక్కడ కర్ఫ్యూ నైట్ కర్ఫ్యూ పెట్టాం. ఈ రోజు 15 డేస్ అవుతుంది. ఈ 15 డేస్ తర్వాత కాల్ సెంటర్లు అంటే డిసీజ్ అనేది సీరియస్ ఉన్నప్పుడు మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు కాల్ సెంటర్లు పెట్టారు. ఒకటి ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా లక్షలాది ఫీజులు వసూలు చేస్తుంటే గవర్నమెంట్ ఇంతవరకు ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు. ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్లో విపరీతంగా బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయని చెప్తున్నారు. పేషెంట్స్కు మీరు ఎందుకు అవేర్నెస్ తీసుకోలేకపోతున్నారు? అక్కడ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం ఉంది? సార్ ఇంకొకటి సార్ వీకెండ్ లాక్డౌన్ పైన కూడా ప్రభుత్వానికి సంబంధించి మీరేమో కేసులు తక్కువ ఉన్నాయి, రాష్ట్రంలో కరోనా కంట్రోల్ ఉందని మీరు అంటున్నారు. హైకోర్టు మాత్రం కావాలనే కేసులు ఇది టెస్టులు తక్కువ చేసి కేసులు కూడా తక్కువ చూపిస్తుందని చెప్పేసి హైకోర్టు చెప్తుంది సార్. సార్ ఇంకోటి దీనికి కంటిన్యూస్గా వీకెండ్ లాక్డౌన్ పైన కూడా నిర్ణయం తీసుకోవాలి. అది ఏదైనా ఉంటే 8వ తేదీ లోపే తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది సార్. టెస్టులు చాలా తక్కువగా ఉంటున్నాయి. చాలా చోట్ల కొద్దిపాటి టెస్టులే 30-40 మందికే పరీక్షలు చేసి మిగతా వారిని కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఇవాళ కూడా చాలా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఉంది. టెస్టుల కిట్ల కొరత అని చెప్తున్నారు. రెమ్డెసివిర్ అండ్ మీరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు, రోజు చూస్తే ఉన్నారు. మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ ఉన్నాయి, కొన్ని ప్రాక్సీ ఇండికేటర్స్ అంటాం. డైరెక్ట్ ఏముంది, ఎవ్రీడే ఎంతమంది పాజిటివ్ అవుతారు, మన బెడ్స్ ఎన్ని ఫిల్ అవుతుంది, ఎంత కోరుతా ఉంది. నాకు కూడా చాలామంది డైరెక్ట్ ఫోన్ చేస్తారు, నా కలీగ్స్కి ఫోన్ చేస్తారు బెడ్ కోసం, మెడిసిన్ కోసం. ఈ అన్ని వలన అండ్ అవర్ పాజిటివిటీ రేట్, అవర్ టోటల్ ఎంతమంది అవుతారు, అది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో అది చూస్తే యాజ్ ఐ సెడ్ ఇన్ ది బిగినింగ్, ది ట్రెండ్ ఈజ్ డౌన్వర్డ్. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. రెండు, ఇప్పుడు రఘు గారు చెప్పారు టెస్ట్ లెస్ చేస్తారు, దానివల్ల ఇట్లా ఉన్నాయి. నేను చాలా దీనికి మన టెస్ట్ ప్రతి ఎన్ని సెంటర్ ఉండేది అప్పుడు, ఈరోజు కూడా అన్ని సెంటర్స్ నడుస్తుంది. మీరు ఐసీఎంఆర్ లేటెస్ట్ గైడ్ లైన్స్ చదివితే, ఈ గైడ్ లైన్స్ చదివితే you will realize कि కొన్ని పారాడైమ్ షిఫ్ట్ అవసరం ఉంది. మన థింకింగ్లో మార్పు రావాలి. నేను పర్సనల్గా సో మెనీ పర్సన్స్కి నేను మానిటర్ చేస్తాను. ఆయన ఇబ్బంది పడారు, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు, ఆయనకి వెంటిలేటర్ వచ్చింది. ఐ అబ్జర్వ్ దాన్, దాని మీద కొద్దిగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తే, మీరు కూడా గమనిస్తే, డిలే ట్రీట్మెంట్ అండ్ నెగ్లిజెన్స్, లేట్గా ట్రీట్మెంట్ చేసి తర్వాత ట్రీట్మెంట్ లేట్గా టెస్ట్ చేసి తర్వాత నెగ్లిజెన్స్ పెట్టి ఆ మెడిసిన్ తినకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడతారు. అందుకే ఈరోజు ఇఫ్ యూ రీడ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఐసీఎంఆర్ చాలా క్లియర్గా ఉంది. అదే మన స్టాండ్ ఈవెన్ బిఫోర్ ఐసీఎంఆర్ ఉండేది. ఏమి సిమ్టమ్ ఉంటే మీరు మొదలు పెట్టండి. ఆ టెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి 2-3 డేస్ పడింది, ఈరోజు కాదు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది. అందుకే వీఆర్ సేయింగ్ వెరీ క్లియర్లీ, ఓపీ కూడా అందుకే మొదలు పెట్టడం జరిగింది. సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్, మీకు నెగటివ్ రాదు, ఏది దానివలన నెగటివ్ ఇంపాక్ట్ లేదు. మీరు స్టార్ట్ చేస్తే లాభం వస్తుంది, మీ కేసు సీరియస్ అవదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ make people understand this. Nenu through our mode and our officers of GHMC and state officers, our main slogan is symptom vaste treatment. No, symptom vastundi, even as symptomatic unte meeru worry cheyakodu. Ante meeru bahusha I will tell, asymptomatic kuda something vastundi, వెరీ మైల్డ్ సిమ్టమ్ వస్తుంది.
ఇక్కడ ఇది వస్తుంది, వాళ్ళకి టెస్ట్ రాదు, స్మెల్ తగ్గుతుంది, చిన్న జ్వరం ఉంటుంది, అది మనం పట్టుకోవాలి. ఎవ్రీబడి ఇట్ ఈస్ మీరు టెస్ట్ చేస్తే కూడా అక్కడ ఇప్పుడు సపోజ్ ర్యాట్ టెస్ట్ ఉంది, దాంట్లో 50%కి రాదు. ఈవెన్ ఇఫ్ యూ డూ సపోజ్ యూ డూ RT-PCR, వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఎంత? 70-80, 70%, 30% మిస్ అవుతుంది. బట్ ఇఫ్ యూ అందుకే మనం చెప్తున్నా, మీకు సిమ్టమ్ ఉంటే జస్ట్ టేక్ ది మెడిసిన్, యూ విల్ గెట్ ఆల్ రైట్. సిమ్టమ్ పెరిగితే టేక్ ది సెకండ్ మెడిసిన్ 5 days తర్వాత, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిటర్న్ హియర్, యూ కెన్ రీడ్ ఇట్. ఇంకా కొన్ని ఐ విల్ కమ్ నౌ. వీకెండ్ ఇది అది, we very strongly believe, the government, that మన both యాంగిల్ మీద పని చేయాలి. ఇప్పుడు మీరు చూశారు కొన్ని స్టేట్ ఈరోజు లాక్డౌన్ చేశారు, అక్కడ కూడా పెద్ద తేడా రాలేదు, డేటా ఉంది. ఇఫ్ పీపుల్ ఆర్ కేర్ఫుల్ అండ్ అవర్ సిస్టమ్ రీచెస్ అవర్ పీపుల్, వాళ్ళందరికీ మెడిసిన్ ఉంటే ఇబ్బంది రాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో High Court has asked us to consider. We will definitely, the government will look at their suggestion of weekend and then it will take a decision. But as such, we are not, the government knows that the situation is under control, and we also know that lockdown valna pedda upyogam ledu. We have to be careful. We have to follow the treatment protocol. Our hospitals lo evaru vasinappudu వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే, అండ్ ఎవరికి ఇనీషియల్ సిమ్టమ్ వచ్చినప్పుడు ఈ మెడిసిన్ అన్ని తింటే ఎవరికి సమస్య రాదు. సీరియస్ గా స్ప్రెడ్ ఉన్న టైంలో మీరు పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు కాల్ సెంటర్లు పెడుతున్నారు. వైరస్ సీరియస్ స్ప్రెడ్ అవుతున్న టైంలో కాల్ సెంటర్ నాకు అర్థమైంది. కాల్ సెంటర్ లేదు ఎట్లా చెప్పడం లేదు, మనం ప్రచారం గట్టిగా చేస్తున్నాం. కాల్ సెంటర్ 2, దాని తర్వాత 7 ones వాజ్ ఎగ్జిస్టింగ్. డిస్ట్రిక్ట్ లో కాల్ సెంటర్ నడుస్తుంది, 104 నడుస్తుంది, 108 నడుస్తుంది. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, దానికి ఇంకా పెద్ద యత్నంతో చేసి దానికి అందరికీ అంటే అందరికీ గుర్తు చేయడానికి ఇది సిస్టమ్ ఉంది, దీని మీద ఫోన్ చేయండి. ఇది ఒకటే మీ అందరితో మనవి చేస్తాం. మీరు just see the situation near to Telangana in other state. Just you ask that question. అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, మీకు అర్థమైపోతుంది. సార్ మన నైబర్ స్టేట్స్ లాక్డౌన్ పెడుతున్నాయి, తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా సార్? సార్ నైబర్ స్టేట్స్ లాక్డౌన్ పెడుతున్నాయి, తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా? ఎస్, బికాజ్ అంటే లాక్డౌన్ పెట్టడం లేదా, పెడుతున్నారు కదా, వేరే నైబర్ స్టేట్స్ పెట్టాయి కదా సార్, రోడ్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళ థింకింగ్ ఉంది. మన దగ్గర సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్ నుండి పోయింది, బహుశా నాకు తెలియదు. మన దగ్గర వీఆర్ టోటలీ ఇన్ కంట్రోల్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పీపుల్స్ లైవ్లీహుడ్. వీ హ్యావ్ టు సీ దట్ నో బడీ. ఇప్పుడు సపోజ్ మెనీ ప్లేసెస్ ఇప్పుడు కొన్ని మనకి కిట్ దొరకలే, కొన్ని రోజు ఎందుకు దొరకలేదు? ఢిల్లీ నుండి టెస్టింగ్ కిట్ రాలే. ఎందుకు రాలే? అక్కడ లాక్డౌన్ పెట్టారు, వీళ్ళు రాలేకపోతారు, అక్కడ జరగడం లేదు, అందుకే ఆపైంది. సో నేను చెప్పేది ఐ విల్ గివ్ ఎవ్రీబడి ఎంత కొద్దిసేపు టైం ఇస్తాం. సో లాక్డౌన్ వల్లనే అయిపోతుంది. నా దగ్గర డేటా ఉంది, మీకు కూడా అవసరం ఉంటే వీ కెన్ సప్లై యూ టుమారో డే ఆఫ్టర్ ఆర్ టుమారో ఆల్సో, ఈరోజు కూడా. దీనివలన పెద్ద డిక్రీజ్ ఎట్లా అయిపోయింది అట్లా కనపడం లేదు. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఎప్పుడు ఏది అవసరం ఉంటున్నప్పుడు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ది క్యాబినెట్ విల్ రివ్యూ అండ్ టేక్ ఏ కాల్. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితిలో భవిష్యత్తులో కూడా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఏ లాక్డౌన్ ఇస్ ది ఫార్మ్ బిలీఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. పరిస్థితి ఎక్కువగా గా ఉందంటున్నారు, కానీ శ్మశానాల్లో పోతున్నామో శవాలను కాల్చడానికి కట్టెలేక గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేషన్ సప్లై చేస్తుంది. అంటే పరిస్థితి మీరు చెప్పేదానికి గ్రౌండ్ లో ఉన్నదానికి రియాలిటీకి చాలా చేంజెస్ ఉంది. I have a related question. Yeah, Maybe please. you can address both of them at the same time. That is what my colleague asked. Would you be able to tell us how many deaths are occurring in all COVID hospitals? Okay,
I'm not talking about those which the death committee sit and say these are COVID and these are because of comorbidities. The total number of people who are dying in the hospitals every day in Telangana, and those who are dying in hospitals that are treating COVID patients. Because the official numbers do not match the ground reality. I know for certain, at least in 6 districts, every day there are 15 people dying in hospitals treating COVID patients. So can you, or are you willing to share those numbers? Thank you. That is your perception. We are very clear, we declare the cases. There may be some confusion here and there because we have a protocol. The protocol is which death should be treated as a COVID death and which should not be treated. There is a clear protocol which is not my creation or our state government creation. It is created by the whole system of which, I don't know, ICMR or something. Maybe just you can brief how the system operates and it happens. Excuse me, sir. No, I understand. Yeah. If I may just make myself clear in case I wasn't. My question was, I understand how the cause of death is confirmed and decided upon. My question was, how many people are actually dying in these hospitals every day? That's all my question is. Thank you. Our answer is very clear and simple. The number we declare is the number. That's all. There's nothing more. సార్ బ్లాక్ లో ఇప్పటికీ రెమ్డెసివిర్ వచ్చి బ్లాక్ మార్కెట్ లో రెమ్డెసివిర్ వచ్చేటి ఇప్పటికీ 30,000 to 40,000 దొరుకుతుంది. కొన్ని ఇంజెక్షన్స్ అయితే 5 to 6 lakhs దొరుకుతున్నాయి. టొస్లిజుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ ఎందుకని బయట దొరుకుతున్నాయి సార్, గవర్నమెంట్ దగ్గర ఎందుకు లేవు? You'd like to basically as I told, you have the note. Ante the whole issue is, please understood, till the time we were under control, we had ordered large number of remdesivir. It is another question that remdesivir valla upyogam unda leda. Doctors are very clear it is not of much use. But people లో ఒక ఇట్లా పర్సెప్షన్ తయారైంది, రెమ్డెసివిర్ తీసుకుంటే వాళ్ళు చాలా సేఫ్ అయిపోతారు. Every article that I have read from peered journals